అంటే అదృష్టంచే లభించినది అంటారు. ఓయవానికి రామచిలుక లాగున మరి పేరు చెప్పరాదు. అవునయ్యా, నేను హరిశ్చంద్రుడను. ఏమా నా భార్య చంద్రమతయ్యా, చంద్రమతి. ఎలాగూ విశ్వామిత్రుడికి అప్పవలసిన అర్జునుడు నువ్వేనయ్యా. అలాగే అమ్మునికి నువ్వెట్లు వినపడుతుంది. నా రాజ సర్వస్వము అతనికి ధారపోయినప్పుడు ముందు అతని యజ్ఞార్థమైతే ధనమును ముందుగా నిరూపించకపోవటం వలన రాసుకున్న పత్రములు సాక్షులు ఎవరైనా ఉన్నారా? సత్యశిల్పే పత్రము మా ఉపనిషత్తులేనికి సాక్ష్యములు. ఓ అమాయకుల పత్రము లేని సాక్ష్యములకు భయపడి నిక్షేమం బట్టి ఇల్లాలు నేమకొలుస్తున్నావా? ఉండు, ఇప్పుడు నాకు మంచి ఉపాయము తీసినది. నన్ను ఆ విశ్వామిత్రుని దగ్గరికి తీసుకొని పో. నేను నీ పక్షమున న్యాయవాదిత్వం గైకొని ఈ ధనము నీ తీయవలసి కాదు అని రాయి కృతి 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 వాదింటు. ఒకరికి పలువురు సాక్ష్యముల పత్రములు ఎగవేయటలో వారిపై లేని అప్పులు కట్టి ధనము గణించటలో నన్ను మించిన వాడి కొరిటలో ఎవరు లేరయ్యా. హరిశ్చంద్ర, ఇతనికి సహాయ సంపత్తి కూడా లభించినది కదమ్ము. అయ్యలారా, మీరు మహాబ్రాహ్మణులే, కానీ ఊరుకుండు నాకెవరు సహాయం లేదు. నా సత్యమైన శుభ్రుడు కానీ ఇటు ఎంతైన తనకు వచ్చిండను రాని చూది నా కంఠంబులు తెచ్చిన దివ్య బోధంబులన్నిట నాగా జగదారిచ్చిన నేని సత్యము తప్ప అట్లెందా ఇటు సూర్యుండదు తూజనేనే వినుడే మీరు. సరే సరే, నీకు బాగుపడే యోగము లేదు. నీ భార్యను ఎంతకన్నా నువ్వు చెప్పుము. నక్షత్రేశ్వర, కళాకారుడు కళాభిమాని కమలయ్య గారు అమృతుంటూ కళాకారుడు నాకు 500 ఇచ్చారు. వారు నా పవిత్ర కళాకారం తెలియజేసుకుంటూ ఉన్నాను. నక్షత్రేశ్వర చెప్పము. విప్రోత్తమ, ఇదిగో ధర చెప్పుతున్నాడను వినుము. కండు నిలిచి వెంటది చౌక అంతటి అర్థంబునెత్తి అతి వంగునమా. మరి పంచాంగము కట్టగా వచ్చాననుకుంటున్నానే. పంచాంగము మా యాయా వాళ్ళకు జోలం చూసి ధనయులుగా గణించినట్టున్నాం. దాసిని పంపివేము, దాసీనను ధనమిచ్చడు. హరిశ్చంద్ర, నీకు ఇప్పుడు సహాయ హరిశ్చంద్ర, నీవు విశ్వేశ్వర దేవాలయం దగ్గర ఉండు. నేను ధనమందుకొని వస్తున్నాను. అట్లేనయ్యా. దాసీనను వచ్చుచున్నానయ్యా, వచ్చుచున్నాను. అస్మాత్తోడు ప్రజాపత్యాలు మా ప్రజలు మంచి కళాకారులు వాళ్ళు భగవంతమ్మ గారు, జంగమ్మ గారు, వారి దగ్గర నా పవిత్ర కళాకారులను తెలియజేసుకుంటూ ఉన్నాను.
దాసి నడుము అయ్యా కుర్రా నడుము వచ్చుచున్నాను అయ్యా వచ్చుచున్నాను. వంట భాగ్యురాలనైనా నేను మీ దృష్టి సహితము తొలగింపబడి పరాయతీనైపోతుంది. స్వామి పద ఎంచు బెత్తమునా బ్రాహ్మణుడి స్వల్పకాలములోనే శుభోదాయకమును వీరుకుంటే కదలరే చుటకు
నీవు నిత్యముగా అర్ధరాత్రి మెప్పవలసిన వాడవెనరా నీవు నిత్యముగా అర్ధరాత్రి మెప్పవలసిన వాడవెనరా బలమలముగా అల్పముల శ్రీరా అలరుదల